నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత గారు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టిన ధర్మాసనం కొన్ని కీలక కామెంట్స్ చేసింది. మరి మొత్తానికి అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. మరి మొత్తానికి సుప్రీంకోర్టు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కొన్ని కీలక కామెంట్స్ చేసింది సార్. సిబిఐని సూటిగా ప్రశ్నించింది. అసలు మీరు తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తున్నారా? మరి అవసరమైతే ఏ అంశాలపైన విచారణ చేపట్టాలి మీరు స్పష్టంగా చెప్తే మేము కొన్ని సూచనలు చేస్తాం. అదే విధంగా ఎవరిని కస్టడీకి అనుకుంటున్నారు అని చెప్పి కామెంట్స్ చేయడం, ఆదేశాలు ఇవ్వడం. మరి మొత్తానికి సిబిఐ అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? మరి ఈ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ హైకోర్టు గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ అంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఎలా బెయిల్ ఇస్తారు, ఆ ఇచ్చిన తీర్పు, ఆ ఇచ్చిన విధానాన్ని కూడా ప్రశ్నిస్తూ అట్రాషియస్ అనే ఒక కామెంట్ చేశారు, పదం వాడారు. అంటే న్యాయస్థానం తన దిగువనున్న ఉన్నత న్యాయస్థానం హైకోర్టు, సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానపు ధర్మాసనాన్ని ఉద్దేశించి ఆ విధానం వ్యాఖ్య చేయటం 100% ఉన్నత న్యాయస్థానపు ధర్మాసనం 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన ఇష్యూ అది. అంటే అతనికున్న రాజకీయపు పదవి, హోదా, అతనికున్న పరపతి, వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఒక హత్య కేసు అక్యూజ్డ్గా పరిగణించకుండా అతనికి ఏదో అడిషనల్ ప్రివిలేజ్ కల్పిస్తూ ఆ బెయిల్ ఇచ్చినట్టుగా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. ఇదే అంశాన్ని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో మరి ఆ రోజున సుప్రీంకోర్టు ఈ ఇచ్చిన బెయిల్నే ఆక్షేపణ వ్యక్తం చేశారు. కానీ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పుని ఆక్షేపించి కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ దాని మీద తదుపరి చర్యలు లేవు, ఉత్తర్వులు లేవు. కానీ డాక్టర్ సునీత గారు మాత్రం ఎక్కిన కోర్టు గడప ఎక్కకుండా, ఎందుకంటే ఈరోజు మనం 2026 జనవరి 20వ తారీఖులో ఉన్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినేటికి 6 సంవత్సరాల 10 నెలల 6 రోజుల కాలం అయింది. ఆయనేమి సాదాసీదా సామాన్య వ్యక్తి కూడా కాదు. ఆయన స్వయంగా ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా చిన్నాన్న. అంతటి హై ప్రొఫైల్డ్ పర్సను 6 సంవత్సరాల 10 నెలల 6 రోజుల క్రితం ఆయన సొంత ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపబడితే ఆ కేసు విచారణ ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదు అని అంటే విచారణా సంస్థల ఇంటెగ్రిటీ, ఆ విచారణా సంస్థల ఇంటెగ్రిటీని ప్రశ్నార్థకం చేస్తూ ప్రశ్నిస్తూ పదే ఆ చనిపోయిన ఆయన కుమార్తె డాక్టర్ సునీత గారు ఆమె చేస్తున్న ఒంటరి పోరాటానికి న్యాయస్థానాల వైపు నుంచి ఆమెకు మద్దతుగా ఆదేశాలు ఇస్తున్నా కూడా ఆ విచారణ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవటం అనేది, ఆమె లేవనెత్తుతున్న అనుమానాలకి ఇప్పటికీ సరైన సమాధానాలు దొరక్కపోవటం అనేది 100% ఇది విచారణా సంస్థల ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకం చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఇంటెగ్రిటీ కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఏ అంశాలనైతే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారో, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ ప్రశ్నలైతే సిబిఐకి లేవనెత్తిందో, మీరు తదుపరి విచారణ కావాలనుకుంటున్నారా, మీరు ఏ అంశాల్లో విచారణ చేయాలనుకుంటున్నారు, మీరు ఎవరెవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలనుకుంటున్నారు అనే ప్రశ్నలని 1 సంవత్సర క్రితం కూడా లేవనెత్తింది. లేవనెత్తిన నేపథ్యంలోనే ఆ రోజు డాక్టర్ సునీత గారి లాయర్ సిద్ధార్థ లూత్రా గారు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఇంకా ఈ ప్రశ్నలు సమాధానాలు దొరకకుండా ఉన్నాయి, ఇంకా ఈ వ్యక్తుల ప్రమేయం గురించి విచారణ జరగాల్సి ఉంది, మరి సిబిఐ విచారణ పూర్తయింది అని చెప్పని మాకు అఫిడవిట్ ఇచ్చారు కదా అని చెప్పని ధర్మాసనం ప్రస్తావించినప్పుడు
మీరు పలానా టైంలోగా విచారణ ముగించమని సిబిఐకి ఒక గడువు నిర్దేశించారు కాబట్టి విచారణలో ఈ అంశాలు ఇంకా విచారణ జరగకపోయినా కూడా కాంటపట్టు సిచ్యుయేషన్లో సిబిఐ విచారణ ముగిసిందని చెప్పాల్సి వచ్చింది అని చెప్పని సిద్ధార్థ రూత్ర గారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కన్విన్స్ అయిన ధర్మాసనం, సరే మీరు ఈ వాదన సిబిఐ న్యాయస్థానంలో చెప్పండి, కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద సిబిఐ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐ న్యాయస్థానానికి డైరెక్ట్ చేసింది. అంటే గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్టే కదా. గౌరవ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వచ్చిన ఆదేశాలని, గౌరవ సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన ఆదేశాలని సిబిఐ న్యాయస్థానం ఎంత సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ కూడా వాద ప్రతివాదనలు జరిగినాయి. అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు అసలు విచారణ అవసరం లేదు, ఇంకా విచారణ పేరిట ఎన్ని సంవత్సరాలు కాలాతీతం చేస్తారు, ఇప్పటికే ఛార్జ్షీట్లు ఫైల్ అయిపోయినాయి కదా, ఇంకా అడిషనల్ విచారణ అవసరమేముంది అంటే వెలికి తీయాల్సిన అసలు సిస్సలు నిజాలని వెలికి తీయకుండా అడ్డుకోవటం అక్యూజ్డ్ లక్ష్యం. అసలు సూత్రధారులు ఎవరు? 40 కోట్ల రూపాయలు సుపారీ ప్రస్తావన తెచ్చిన అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? అసలు అంతటి డబ్బుకి సోర్స్ ఎక్కడా? అలాగే దస్తగిరి దగ్గర నుంచి రికవర్ చేసుకునే 72 లక్షల రూపాయల నల్లధనానికి సోర్స్ ఏంటి? ఇవేవి ఇప్పటిదాకా విచారణ జరగల. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ కాలేదు, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కాలేదు. అలాగే కాల్ రికార్డ్స్కు సంబంధించి తెల్లవారుజామున 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సమాచారం అందించబడింది అని చెప్పని కాల్ రికార్డ్స్ ద్వారా అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి పిఎల్గా పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్ ద్వారా సమాచారం అందించబడింది. ఆ కాల్ రికార్డ్స్ కూడా అన్నీ చాలా స్పష్టంగా వెలికి తీసిన తర్వాత కూడా మరి ఆ టైంలోనే సమాచారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థ ద్వారా సహజ మరణం అని ఎందుకు ప్రచారం చేయించారు? అసలు ఉదయం 6 గంటలు దాటిన తర్వాత పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఈ సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియలేదు అని చెప్పని ముందు భావించిన సిబిఐకి ఈ తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఏ విధంగా భారతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి సమాచారం అందించాడు? ఇక్కడ రీసెంట్గా ఆ రోజు మీడియాకి వివేకానంద రెడ్డి గారిది సహజ మరణం అని చెప్పిన విజయసాయిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఆ సమాచారం నాకు ఇచ్చింది అవినాష్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి ప్రమేయం చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతూ ఉంది. అదే సందర్భంలో తన చిన్నాన్న హత్య గావించబడ్డారు అనేది తెల్లవారుజామునే సమాచారం అందినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని తన సొంత మీడియా సంస్థల్లో సహజ మరణంగా ప్రచారం చేయించారు? అదే సందర్భంలో తన సొంత చిన్నాన్న హత్య గావించబడ్డారు అని చెప్పిన సమాచారం వచ్చినా కూడా ఆయన చాలా క్యాజువల్గా ఎందుకని తన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో, అజయ్ కల్లం గారితో చర్చల్లో మునిగి తేలారు? వీటికి వేటికి ఇంతవరకు సమాధానం దొరకలా. వీటికి వేటికి ఇంతవరకు సిబిఐ సమాధానాలు రాబట్టలా. అంటే ఇప్పటికీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని, ఉమ్మారెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని, అజయ్ కల్లం గారు వంటి వాళ్ళని అసలు సిస్సలు రూపంలో, అసలు సిస్సలు ఈ నేరం రూపంలో, ఈ నేరం నుంచి సమాధానం రాబట్టే రూపంలో పూర్తిస్థాయి విచారణ జరపలేదని నిర్ధారణ అవుతూ ఉంది. అలాగే కోట్ల రూపాయల డబ్బు చేతులు మారిన అంశంలో ఆ కోట్ల రూపాయలకి మూలం ఏంటి అన్న అంశంలో కూడా ఇప్పటిదాకా విచారణ జరగల. మరి వీటన్నిటి గురించి పదే పదే డాక్టర్ సునీత గారు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. అలా అప్రోచ్ అవ్వటం, న్యాయస్థానం ఒక ఆదేశాలు ఇవ్వటం, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించిన సిబిఐ న్యాయస్థానం మాత్రం చాలా నాన్ సీరియస్గా పరిగణలోకి తీసుకొని అంటే సునీల్ యాదవ్ తమ్ముడు ఉమాశంకర్ యాదవ్ అనే అతనికి ఇంకెవరికో మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు జరిగిన చాటింగ్ గురించి మాత్రమే విచారణ జరపమని చెప్పని ఆదేశాలు ఇవ్వటం, అసలు సిసలు కీలకమైన డబ్బు ప్రమేయాన్ని గురించి కానీ, కీలకమైన సమాచార మార్పిడి జరిగిన అంశం కానీ, అసలు సిసలు సూత్రధారుల విషయం కానీ, అసలు ఈ హత్యకు మోటివ్ విషయంలో కానీ గత కొన్ని సంవత్సరాలుగా విచారణని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ, విచారణాధికారులని బెదిరించే ప్రయత్నం చేస్తూ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రంలో విచారణ సక్రమంగా జరగదు అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకోవాల్సిన స్థితి కల్పించిన
జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే దిశగానే ఇప్పటిదాకా విచారణ జరగటంలా. కానీ సునీత గారు అసలు సిస్సలు సూత్రధారుల ప్రమేయం నిర్ధారణ జరిగే వరకు నా న్యాయ పోరాటాన్ని నేను ఆపను అని చెప్పని ఆమె మాత్రం రాజీలేని పోరాట ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆమె ప్రదర్శిస్తున్న ఆ రాజీలేని పోరాట ధోరణి చూసిన తర్వాత అయినా ఒక తండ్రి హత్య గావించబడి సుమారుగా ఇంకొక మార్చి 15 వస్తే 7 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కూడా ఆ తండ్రికి న్యాయం జరగాలి అని చెప్పని ఆ తండ్రిని కోల్పోయిన బాధితురాలుగా ఆ కుమార్తె డాక్టర్ సునీత గారు చేస్తున్న ఈ ఒంటరి పోరాటాన్ని ఇప్పటికైనా సరే సర్వోన్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని సిబిఐ న్యాయస్థానానికి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, లేదు సిబిఐకి తానే ఒక స్పష్టతతో కూడిన ఆదేశాలు ఇచ్చి ఇప్పటికైనా ఆ కేసు విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాల్సింది. ఇంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తుల హత్య జరిగితేనే 7 సంవత్సరాల పాటు ఆ కేసుకు సంబంధించి అసలు సిస్సలు రాబట్టాల్సిన సమాధానాలను రాబట్టలేని నిస్సహాయ స్థితిలో సిబిఐ ఉండిపోవడం అనేది దేశ అత్యున్నత విచారణా సంస్థ ఇంటెగ్రిటీ ఇవాళ ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉంది. అదే సందర్భంలో చట్టం ముందు న్యాయస్థానాల ముందు అందరూ సమానమే అని చెప్పని చెప్పే స్టేట్మెంట్లకి ఆచరణపూర్వకంగా పరపతి హోదా డబ్బు ఉన్న వాళ్ళకి సామాన్యుడికి మధ్య ఎంత వ్యత్యాసం వ్యక్తమవుతూ ఉంది అనేది ఈ కేసు విచారణలోనే, ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులందరికీ స్థాయిని బట్టి చూసినప్పుడు వాళ్ళని టచ్ చేసే దిశగా విచారణ జరగకపోవటం కూడా 100% అది సిబిఐ ఇంటెగ్రిటీకి ప్రశ్నార్థకంగా చేస్తూ ఉంది. న్యాయస్థానాల ఇంటెగ్రిటీ కూడా ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న విచారణ ద్వారానైనా సరే సర్వోన్నత న్యాయస్థానం ఒక స్పష్టతతో కూడిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.